వెల్కమ్ టు అంకం న్యూస్. గట్కేసర్లో ఎంఎస్ బేకరీని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బేకరీ నిర్వాహకులు అహ్మద్ రజాక్, ముజీబ్, సల్మాన్ యూసిఫ్ మల్లారెడ్డిని షాల్వాతో సన్మానించి బొకే జ్ఞాపికను అందజేశారు. బేకరీలో తినుబండారాలను మల్లారెడ్డి కొనుగోలు చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. బేకరీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో నడిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గట్కేసర్ నుండి మేడ్చల్ కీసర బ్రిడ్జ్ 2009లో ప్రారంభించారు. అప్పటి నుండి ఈ బ్రిడ్జి పనులు నిమ్మకు నీరెత్తినట్లుగానే కొనసాగుతుందని, వచ్చిపోయే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ మాజీ జిల్లా నాయకులు నత్తి శ్రీరాములు తెలిపారు. పబ్లిక్ అంతరాయం కలిగిస్తుంది. బ్రిడ్జ్ వల్ల చాలా బస్సులు బంద్ అయినాయి, పల్లెల్లో పోవడానికి ఇబ్బందికరమైనది. త్వరలో గవర్నమెంట్ చొరవ చూసుకొని ఈ బ్రిడ్జ్ బండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ బ్రిడ్జ్ మీద ఒక యాక్షన్ తీసుకొని త్వరలో చేస్తే అలాగే ధన్యవాదాలు చెప్తాము. మాకు ఈ రోడ్ల పూట మోటార్ల నీళ్ళు వచ్చి ఇవి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. కనుక మా యందు ప్రజల పైన మిమ్మల్ని ప్రజలను ఎన్నుకున్నాం కాబట్టి మా యందు దయదలిసి మీరు యొక్క బ్రిడ్జ్ను త్వరలో దీన్ని కంప్లీట్ చేయాలని నేను కోరుతున్నాను. చాలా బస్సులు రాక, పల్లెల్లో బస్సులు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా. ఆటో రాదు, బస్సు రాదు, ఏదో చూపిస్తే ఈ రైలు స్టేషన్ నుంచి నడవాలంటే ప్రజలు నానా బాధలు పడుతుంది. కాబట్టి ఈ రైలు గేట్ నుంచి నడవాలంటే పట్టాల మీకు నడవాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడుతారు. మీరు త్వరలోనే ఈ మంత్రులను కాపాడాలంటే పట్టాల మీకు నడుపులకు ప్రమాదకరంగా ఉన్నది. ఈ పట్టాలు ఈ బ్రిడ్జ్ ఎంత త్వరలో చేస్తే అంత మంచిది. స్టేట్ గవర్నమెంట్ అధికారులకు, సెంట్రల్ గవర్నమెంట్ అధికారులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ బ్రిడ్జ్ చేస్తే మీకు ధన్యవాదాలు చెప్తాను. నేను చాలా చెప్తున్నాను. థ్యాంక్స్. టీవీఎక్స్ ఛానల్, అంకం ఛానల్ ద్వారా, టీవీఎక్స్ ఛానల్, అంకం ఛానల్ ద్వారా మీకు వినిపించుకున్నాను. మీరు త్వరలో చేస్తే చాలా ప్రజలను అందరూ కాపాడే వాళ్ళు అవుతారు. ఈ రైలు పట్టాల వరకు చిన్నపిల్లలు తీసుకొని రోడ్డు దాటినందుకు చాలా ఇబ్బందికరమవుతుంది. మీరు త్వరలో కంప్లీట్ చేయాలని మనం చెప్తున్నాను. ధన్యవాదాలు. అనంతరం నారపల్లిలో కుంకీ టుంకీ చికెన్ కేఫ్ను ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభించారు. కేఫ్లో నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయని కేఫ్ యజమాని చైతన్య మీడియాతో మాట్లాడారు. చికెన్ బైట్స్ హైవే కేఫ్ అని పెట్టేసి పెట్టాము. ఇది ఈరోజు ఓపెన్ అయింది. సో మన దగ్గర వచ్చేసి మొత్తం ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే క్రిస్పీ చికెన్, పాప్కార్న్, నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్, చికెన్ బకెట్, లాలీపాప్స్, షార్ట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. పిల్లలు ఆన్ ద వే వచ్చి వెళ్ళే వాళ్ళకి, సో వాళ్ళు మంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకు స్నాక్స్ లాగా తినడానికి అవైలబుల్ దగ్గరలో ఉంది హైవేకి. ఇంకొకటి పిల్లలు కూడా కాలేజ్ పిల్లలు వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి అందుబాటు ధరల్లోనే అందుబాటులో ఉంచాము. పెద్ద అమౌంట్ పెద్ద ఏమి కూడా పెట్టలేదు. నార్మల్ రీజనబుల్ ప్రైజెస్లో హైజెనిక్గా ఇస్తున్నాము. ఇక్కడ కేక్స్, బర్గర్స్, పిజ్జా, పేస్ట్రీస్ ఇన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటుగా ఫాస్ట్ ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంతోషం. అందరూ కూడా వచ్చి టేస్ట్ చూడండి, ఇక్కడ టేస్ట్ చూడండి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.